ఎవడ్రా మిమ్మల్ని పంపింది చెప్పు. ఏం జరుగుతుంది ఇక్కడ? మీ తమ్ముళ్ళు మీ గురించి ఎంత గొప్పగా చెప్పారు, కానీ మీరు నేనిప్పుడు చూస్తున్నది విన్నది అంత అబద్ధమేనా? నా తమ్ముడు నా గురించి నీతో ఏం చెప్పారో నాకు తెలీదు. ఏదైనా నా మనసుకి తప్పనిపిస్తే ఎందుకు ఎవరిని ఏమాత్రం ఆలోచించను, దొక్కి పారేస్తాను. అందుకని ఎవడు ఎప్పుడు ఎటు నుంచి నా మీదకి కత్తి దూస్తాడో తెలీదు. ఇదే నేను, ఇలాగే పెరిగాను, ఇదే నా జీవితం. విధో మరొకటో నాకు తెలీదు. ఒకరినొకరు ప్రేమించుకున్నాం. అయితే ఇప్పుడు ఒకటి చెప్తాను, నా వల్ల గాని పరిస్థితుల వల్ల గాని ఓ ఈగ కూడా నీ మీద వాళ్ళనివ్వను. తనకిప్పుడు ఎలా ఉంది? నథింగ్ సీరియస్, షాక్ వల్ల భయపడ్డారంతే. చిన్న చిన్న గాయాలే, నథింగ్ టు వరీ. థాంక్స్ డాక్టర్. ఓకే. వదినకి ఎలా ఉందన్నయ్య? ఏం పర్లేదు, నయం అవుతుంది, భయపడక్కర్లేదు. ఆ వీరభద్రం దొరికాడా? వెతుకుతున్నావన్నయ్య. వాడి ఇల్లు, తోట, రైస్ మిల్ ఫ్యాక్టరీ, టింబర్ డిపో ఒక్క చోటు వదలకండి. రైస్ మిల్ తాళం వేస్తున్నానయ్యా. జాగ్రత్తగా వెతుకు, వదలకు. దొరికాడా? ఎక్కడా లేడన్నయ్య. అన్నయ్య, వదినకి ఎలా ఉందన్నయ్య? ఏమైందన్నయ్య? తను వెళ్ళిపోయిందిరా. భోంచేసి పడుకోండిరా, ఒట్టి గడుపుతో పడుకోకండి. మనం తప్పు చేస్తున్నావా? ఈనాళ్ళు మనం చేసిందేరా తప్పు. మనం ఇక్కడ ఉన్నంత వరకు అన్నయ్య మన గురించే ఆలోచిస్తూ ఉంటాడు, తన గురించి ఆలోచించడు. వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తున్నారా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అన్నయ్య. రేయ్, వచ్చి బండెక్కండ్రా. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎవరి కోసం దేనికోసం నీ కంటతడి చూడలేదు. మొట్టమొదటిసారిగా నీ కన్నీళ్లు తట్టుకోలేకపోతున్నాను. నిజం చెప్పన్నయ్య, తను నువ్వు ప్రేమించట్లేదు. నీకు దక్కని సంతోషం తమ్ముళ్ళని మాకు వద్దు. నన్నేం చేయమంటారా? తనని మా వదినగా ఈ ఇంటికి తీసుకురా అన్నయ్య. మీరు చిన్నతనంలో అమ్మ కావాలి అమ్మ కావాలి అని మారాన్ చేసేవారు. అమ్మ రేపొస్తుంది ఎల్లుండొస్తుంది అని చెప్పేవాణ్ణి. నిజమని నమ్మి నిద్రపోయేవారు.
మీకు అదే అలవాటైంది. ఇది కూడా అంతేరా. వచ్చి పడ్డాకండి. రావనయ్య, నువ్వెంత చెప్పినా మేము రాము. ఆవిడే వదినా అని చెప్పు, మేము మీతో వస్తాం. మేము ఒక నిర్ణయానికి వచ్చేసాం. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే అన్నయ్య.